రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ కూడా పరిపాలనా విభాగం ఎవరికి ఏ స్థానాలలో ఎవరిని కూర్చోబెట్టాలి, ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలి, ముఖ్యంగా మంత్రి పదవులు కావచ్చు, లేకపోతే టీటీడీ చైర్మన్ లాంటి పెద్ద పెద్ద పదవులు కావచ్చు, ఎవరికి ఇవ్వాలనేది మాత్రం ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్ అంతా లోకేష్ గారి ఆధ్వర్యంలోనే ఆయన మాట ప్రకారమే జరుగుతుంది అని ఓపెన్ సీక్రెట్ గానే మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజమే అంటారా? మీకేమనిపిస్తుంది? నిజమో అవునో కాదో నాకు సమాచారం లేదు, కానీ నిజం అవుతుందని నమ్ముతున్నా. అది జరగడం సహజం. ఎందుకంటే చంద్రబాబు గారికి 80 years దగ్గర పడింది. వచ్చే ఎన్నికల్లో లోకేష్ గారి నాయకత్వంలో వెళ్ళాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతలు గెలిచిపోయినారు, కానీ 3 సార్లు ముఖ్యమంత్రి అయినా ఇంకా మళ్ళీ ఎందుకని చర్చ వస్తుంది. రేపు వయసు అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి వయసు 50 చుట్టూ, జగన్ గారి వయసు 50 చుట్టూ. ఇంకా 80 ఏళ్ళు 85 ఏళ్ళని వస్తా ఉంటే అంత బాగుండదు. రెండోది, చంద్రబాబు గారి రాజకీయ ఏకైక వారసుడు ఆయనే. ఆయనకు అమ్మాయిలు లేరు, అబ్బాయిలు లేరు, ఒకే కొడుకు. కాబట్టి అనివార్యంగా ఆయన ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మన లోకేష్ గారు ఆ పాత్ర ఉండడం సహజం అంటున్నాను. తీసుకున్న లేదు నాకు తెలియదు, అట్లాంటి వార్తలు వినపడుతున్నాయి. బట్ తీసుకోవడం రాజ్యాంగ వ్యతిరేకం కదా, ఇది కరెక్టా తప్ప అని చాలా సిద్ధాంతాలు చెప్పొచ్చు, కానీ ఒక రాజకీయ సహజమైన విషయం లోకేష్ అబ్బాయి తీసుకుంటాడు. తీసుకోవాల్సిన అవసరం కూడా ఆ పార్టీకి ఉంది. తటిక్కుమంది రేపు చంద్రబాబు గారు రిటైర్ అయిపోతే చేంజ్ చేస్తాడు ఈయన. పైపించి ఒక పక్క జగన్ ఒక వెపన్, పవర్ఫుల్ లీడర్ యంగ్, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ వెపన్, మూడో పేరు ఇంకొక పవర్ఫుల్ వెపన్ గా లోకేష్ తయారు కావాలంటే అధికారం మీద ఆయన పార్టీ ప్రతిపక్షంలో పార్టీ మీద పెత్తనం చేస్తారు. అధికారంలో వచ్చినప్పుడు అధికారాన్ని ఆయనకి ఇస్తే కదా అందరూ ఆయన చుట్టూ చేరతారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడితే ఆయన చుట్టూ చేరతారు. అధికారంలో ఉన్నప్పుడు పవర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు చుట్టూ తిరుగుతారు. ఇంకా చంద్రబాబు చుట్టూ తిరుగుకుంటూ లోకేష్ ని పక్కన పెట్టేస్తే ఆయన ఎప్పుడే ఎదగాలి. అటు ఖచ్చితంగా నైతికమా అనైతికమా రాజ్యాంగం అవన్నీ పక్కన పెడితే రాజకీయంగా లోకేష్ గారి చేతిలో పార్టీ అదేవిధంగా ప్రభుత్వం ఉండడం అనేది ఒక సహజమైన పరిణామం. దాన్ని ఆయన ఎఫెక్టివ్ గా చేసుకుంటాడా లేదని చూడాలి. బహుశా లోకేష్ గారు బయటికి ఎక్స్పోజ్ అవుతున్నట్టుగా కాకుండా ఇంటర్నల్ గా ఎఫెక్టివ్ గా ఉంటాడని నేను ఎప్పుడు మాట్లాడలేదు. బయటికి కొంచెం మాటలు తీరు ఎక్స్పోజర్ లో కొంచెం నెగిటివ్ ఎక్స్పోజర్ వచ్చింది, అంత ఎఫెక్టివ్ గా ఉండడు అనేది మాటల్లో అంత స్టఫ్ ఉండదు అనిపిస్తారు. కానీ యాజ్ ఎ పర్సనల్ లోకేష్ బాగా స్టఫ్ ఉన్నాడు, అందరితో బాగా మాట్లాడతాడు, అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తాడు. అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వం కాదు, అందరితో మాట్లాడుకోవడం, డీలింగ్స్ అవన్నీ బాగుంటాయి, లోకేష్ గారు పర్ఫెక్ట్ గా చేస్తాడు అని అంటున్నారు. నాకు కరెక్ట్ తెలియదు. అది చేయాలి కూడా. చేసి పబ్లిక్ ఫిగర్ అయితే రేపు ఆల్టర్నేటివ్ లీడర్ అవుతారు. కానీ లోకేష్ చేతుల్లో ఉండడం పైపించి లోకేష్ చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ కన్నా కొన్ని విషయాలు చాలా దూరదృష్టితో మాట్లాడుతున్నాడు. మీకు గుర్తుంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ షేరింగ్ అన్నారు ఎలక్షన్ ముందు, గుర్తుందా మీకు? ఆయన 2 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఈయన 2 ఏళ్ళు ముఖ్యమంత్రి. ఇది పెద్ద నడిచినప్పుడు గందరగోళ తెలుగుదేశం పార్టీలో ఏమైపోతుంది. దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ చేసింది లోకేష్. చంద్రబాబు గారు చేయలేకపోయాడు. ఆయన అనుభవం మంచిలా ఆయన నవ్వుతూ పోయినాడు. లోకేష్ క్వశ్చనే లేదు, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, దీని గురించి చర్చే లేదు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఇవ్వలేదో మళ్ళీ చర్చిస్తామన్నాడు. అది కొంత నెగిటివ్ వెళ్ళిన జనసేనలకి తెలుగుదేశం పార్టీ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇప్పుడు చంద్రబాబు కాకుండా ఇంకొకరు ముఖ్యమంత్రి చర్చ వస్తే ఆ పార్టీ బతుందా? అవును. కాబట్టి ఆ రకంగా లోకేష్ మంచి చేసింది. ఇప్పుడు కూడా చూడండి, అమ్మఒడి పథకం వచ్చే సంవత్సరం పరిశీలిస్తామన్నాడు. దాంతో ఆగిపోయింది ఆ చర్చ. లేకపోతే రేపిస్తారా ఇల్లుండి ఇస్తారా రోజు న్యూసెన్స్ ఉంటే చర్చ ప్రభుత్వానికి నష్టం కదా. కొన్ని విషయాల్లో లోకేష్ చాలా పర్ఫెక్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన ఆ పార్టీలో ఆల్టర్నేటివ్ లీడర్, ఏకైక వారసుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన చేతిలో అధికారం ఉండడం సహజమైన పరిణామంగా నేను చూస్తాను. అండ్ అదే ఈ సంకేతాల్లో మనం కంపేర్ చేసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు తను ఏదన్నా మాట్లాడాలనుకున్నప్పుడు చాలా అగ్రెసివ్ గా తన హావభావాలు కావచ్చు, తన మాటల ధాటి కావచ్చు, సో అగ్రెసివ్ గా వెళుతున్నట్టు మనం చూస్తున్నాం. బట్ లోకేష్ గారు చాలా కూల్ గా కామ్ గా మనకు తెలుసు. ఆయన మాట కూడా కాస్త ఆగి మాట్లాడినా సరే తను ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది సూటిగా చెబుతున్నారు. అది బిహైండ్ ద కెమెరానా లేకపోతే ఎట్లా చెప్పారో అన్నది మీరు అన్నట్టుగా కూడా. సో ఈ సంకేతాలు అందే టీటీడీ చైర్మన్ పదవి కోసం నాగబాబు గారికి ఇవ్వాలి అని అప్పట్లో చాలా పట్టుపట్టినప్పటికీ ఇదే మొండి వైఖరితో లోకేష్ గారు ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదు అని ఖరాఖండిగా చెప్పారు. ఇవన్నీ మనకి వినపడుతున్న మాటలు. కాబట్టి ఇప్పుడు అటు నుంచి కేంద్రం వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చుని రాజ్యసభ సీటు తెచ్చుకునే ప్రయత్నాలలో పవన్ కళ్యాణ్ గారు తల మునకలై ఉన్నారు, చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు అనేది కూడా ఒక వెర్షన్ ఉంది. ఏమంటారు? అంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. టీటీడీ చైర్మన్ జనసేనకి ఈకపోవడం చాలా రాజకీయంగా కరెక్ట్. ఎందుకంటే జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఉన్నాడు.
ఇక టీటీడీ చైర్మన్ కూడా జనసేనకి తెలుగుదేశంలో ఏం కావాలి. పైపెచ్చు రాష్ట్రంలో అత్యంత పట్టున్న నియోజకవర్గం, పలువురు బహుముఖ నాయకత్వం తిరుపతిలో తెలుగుదేశం కన్నది. రామారావు గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినాడు, అది మనం మర్చిపోవద్దు. కాబట్టి అలాంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు వదులుకున్నారు. మళ్ళీ ఇంక నేను టీటీడీ చైర్మన్ కూడా వదిలేస్తే ఇంకా వాళ్ళ దుకాణం మూసుకోవాల్సింది తెలుగుదేశం. కాబట్టి జనసేన సీటుకి పోవడం తప్పటలేదు. ఇక్కడ భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే మీరు అడిగిన ప్రశ్నలో భాగంగా పవన్ కళ్యాణ్కి లోకేష్ మధ్య అసలు వైరం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. అంటే అది శత్రుత్వం కాదు, సహజం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లీడర్షిప్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇబ్బంది ఉంది. చంద్రబాబు నాయుడు దగ్గర ఉప ముఖ్యమంత్రి పనిచేయడం చాలా సులభం. ఎందుకంటే 15 సంవత్సరాల ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, ఒక జాతీయ స్థాయి నాయకత్వం ఉన్న వ్యక్తి, ఆయన అనుభవం ఇవన్నీ మాట్లాడేస్తాడు. రేపు వాళ్ళ ఆల్టర్నేటివ్ గా లోకేష్ ముందు తీసుకొస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏడ పని చేయాలి? అప్పుడు ముఖ్యమంత్రి ఉండలేడు. ఎందుకంటే ఆయన కన్నా చిన్నోడు, వయసులో చిన్నోడు. భవిష్యత్తులో ఇది ఒక సమస్యగా మారుతుంది. తెలుగుదేశం పార్టీ ఏమో చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ల కాలంలో లోకేష్ ప్రయోగం చేద్దామా అని అనుకున్నట్టుగా నేను విన్నాను. నాకు రైట్ సమాచారం లేదు, అది సహజం కూడా. ఆయన చేస్తే ఈయన ఏం కావాలి? ఖచ్చితంగా విత్డ్రా కావాలి. ఎందుకంటే ఆయన దగ్గర ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం అయ్యే పని. రెండో పాయింట్ ఏంటంటే అధికారం చంద్రబాబు గారి చేతిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని అడగడం చాలా సులభం. సార్ చూడండి అన్నట్టు. లోకేష్ గారిని ఏమని అనాలి? పవర్ సెంటర్స్ గా ఆయన మారినప్పుడు ఇట్లాంటి అడిగినప్పుడు ఆయన అడగాలంటే అందువల్ల నేను బయట వచ్చి మాట్లాడుతున్నాను. కాబట్టి లోకేష్ యొక్క వయస్సు, లోకేష్ గారి యొక్క భవిష్యత్తు అడుగులు పవన్ కళ్యాణ్ కొంత ఇరిటేట్ తెప్పిస్తా ఉంటుంది. అది ఇదే వాళ్ళ మధ్య ఉన్న వైరం కాదు, అది సహజం రాజకీయాల్లో. దీన్ని ఎట్టా టాక్టికల్ గా పరిష్కరించుకోబోతారు? ఎక్కడెక్కడోసారి బరస్ట్ అవుతుందా? స్మూత్ గా నడిచిపోతుందా? స్మూత్ నడవాలంటే ఇంకా 5 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండాలి. మధ్యలో ఏదైనా తేడా వచ్చిందంటే ఖచ్చితంగా లోకేష్ ముందుకు వస్తారు. లోకేష్ ముందుకు వస్తే ఈయనకి ఇబ్బంది అవుతుంది. ఈ క్లాష్ అనేది భవిష్యత్తులో ఇంకొంచెం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ముందు ముందు రాజకీయాలలో సరికొత్తగా మారబోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటి నుంచి ఉన్న స్టెప్స్ మనం చూస్తూ ఉండుంటే, రైట్? అనివార్యంగా మారాలి. లోకేష్ అనే వ్యక్తి ఎంట్రీ పాలిటిక్స్ అనేది డిస్టర్బ్ తోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రీ పాలిటిక్స్ అంతా డిస్టర్బెన్సే కదా. కాంగ్రెస్ లో డిస్టర్బెన్స్, తెలుగుదేశంలో డిస్టర్బెన్స్, గందరగోళం, రాష్ట్రంలో డిస్టర్బెన్స్. ఎందుకంటే కొత్త నాయకుడు ఒక ఎంట్రీ అయినప్పుడు మీకు అందరికి సమస్య కదా. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి ఎంట్రీ రాజకీయాల్లో కాంగ్రెస్ కి సమస్య అయిపోయింది, తెలుగుదేశం అందరూ సమస్యలు అయిపోయినాయి. అంటే నా దగ్గర ఉన్నట్టు చేతిలో ఆకుని ఆయన లాక్కునేస్తున్నాను. ఇప్పుడు లోకేష్ అని చంద్రబాబు ఉంటే ఓకే, జగన్ ఉంటే ఓకే. మూడో వ్యక్తిగా లోకేష్ వచ్చాడు అనుకోండి నెంబర్ 1 ప్లేస్ లోకి పార్టీలో. అప్పుడు ఆయనతో ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళందరూ తెలుగుదేశంలో సీనియర్లు అందరూ కొంచెం డిస్టర్బెన్స్ లో ఉన్నారని వింటున్నాం కదా. లోకేష్ టీం అనేది ఏర్పడుతుంది. లోకేష్ టీం ఏర్పడినప్పుడు సీనియర్లు ఇంత అంత అమికూలు ఉంటారు. ఈయన కూడా వాళ్ళతో కష్టం అన్నారు నాయన లేకపోతే అంకులు అనాలి. అదే కొత్త వాళ్ళు అయితే ఏరా వారని పేరు పెట్టి పిలుచుకోవచ్చు. కాబట్టి ఈ లోకేష్ అనే ఎంట్రీ అనేది విదిన్ ద పార్టీలో క్రైసిస్ కి దారి తీస్తుంది. పవన్ కళ్యాణ్ తో డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది సహజం, లోకేష్ తప్పు కాదు, ఎంట్రీ ప్రాబ్లం. ఒక్కసారి ఎంట్రీ పట్టు సాధించాడంటే మీరు అందరూ సైలెంట్ అయిపోతారు. రైట్.